5 డివిజన్లు, 4 కార్పొరేటర్లు, వందలాదిగా పార్టీ శ్రేణులతో కలిసి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వం నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు పద్మారావు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులతో సరదాగా ముచ్చటిస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పద్మారావు కొనసాగించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే పద్మారావు సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయం వద్ద అందజేశారు. తన బలకంగా ఉన్న డివిజన్ కార్పొరేటర్లతో కలిసి చెక్కుల పంపిణీ కొనసాగించారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని లక్ష్మీ శ్రీనివాస్, బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ, మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీతతో కలిసి ఎమ్మెల్యే పద్మారావు, ఆయన కుమారుడు యూత్ నాయకుడు తీగుళ్ల రామేశ్వర్ల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. పలు కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందేవారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందించలేకపోయారు. కోడ్ ముగియడంతో శుక్రవారం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేశారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్లతో పాటు ముఖ్య నాయకులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే పద్మారావుతో కలిసి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తే చాలు అక్కడి వాతావరణం సందడిగా మారిపోతుంటుంది. ఎమ్మెల్యేను కలిసి ముచ్చటించేందుకు నేతలు పోటీ పడుతుంటారు. పద్మారావు సైతం ఎక్కువ సమయాన్ని తనను అభిమానించే వారికి కేటాయిస్తూ వారితో సరదాగా గడుపుతూ కార్యక్రమానికి మరింత జోష్ను తీసుకొస్తుంటారు. సుమారు 8 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను 22 మంది లబ్ధిదారులకు పద్మారావు అందజేశారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.